ఉండవారు వాళ్ళకి ಎಲ್ಲರಿకీ నమస్కారములు. మామ దుసరాష్ట్ర మహీపాల, మీరింత ప్రేమధర వాళ్ళు గర్వాలు గనకనే సహంతిస్తున్న పాండవులు తమ వద్దకి రాయబారిగా పంపిణీ. తొమ్మిది కొడుకులు సగోపాలం మనరి, తొమ్మిది కొడుకులు సగోపాలం మనరి, అటల ఇష్టపడవలేనయో ఐదు మనరి, ఐదు ధర్మప్పగ నీకు తోచినట్లు మునపము వారిక తనయులు వెనచెదవో, నీ తనయులతో ఏ పని ప్రశంసదవో, తనయుకదారని లేదేయని అనయుకు వంశక్షయం మనకు కురునానా. పతితులు కారు నీ ఎడల భక్తులు, తుంటల కారు విద్యల శత్రులో, మంచివారు తలలో నాల్కులన్ అచ్చతలకు కూర్చవారి, రణచూరలు పాండవులు అత్తివారులు అతడి అట్టవీరు నలవీరులో ఐదు కొరకు ఐదూర్లిప్పని అడగక, ఇక ఏటికి సంతయింపగల్ అవును మామ. అవును మామ, నేను సర్వము ఎరుగుతాను. అవును మామ, నీ మహిపాల సర్వరాజ్యములు నీ 9 కొడుకులు, నీకు చదువుతున్న కొడుకులు సర్వభాగ్యమని పలికదను. నందనందన నందనందన నందనందన, దూతవై వచ్చిన వాడు నీవు, రాజ్ఞానికి అలంకారం. ఓయి రాధయ్య, సుయోధనదయ సంపాదిత దేశ సామ్రాజ్య దౌర్య సేవకుడు, నీ కుచితమ్ములకు ధర్మములు ఉపదేశించరాదు. న్యాయ పక్షపాతలకు ప్రభు సిద్ధానుసారంబు అనవశ్యకము. తనయులు వెనచెదవో, నీ తనయులతో ఏమని ప్రశంసదవో, తనయుకదారని లేదేయని అనయుకు వంశక్షయము మనకు గురునాదా. అలగొట ఏ వెరంగని మహామహిపాల
అలగినాడు అజాతు శత్రువే అలగినాడు సాగరం వల్ల వేగము కాకపోకు ఈ కమ్ముల 10,000 నైనను అని నవ్వు చదువు రాజరాజా ఆ పలుకులు విసరింపవా నిప్పను లోకల గామల్లరను ఆ జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు ఖచ్చిత బాధన చేలన కూర్చి ఏదంపని తోలతుండో చందనంపని గాంధీపము ధరించి పలుకును ఈ బూతులు చెల్లుతున్నప్పుడు కన్నుల 10,000 నైనను అని నత్తురు చత్తురు రాజరాజా నా పలుకులు విషదింపము ఉక్కండను నాలకి పడి కురుమాబా సంతయంపగల్ సంతోషం వన సంధి చేయదురే సంతోషం వన సంధి చేయదురే ద్రౌపది కాంతం వస్త్రం సూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల తీర్ప భీముండు నీ పంతం నీ సచజం రంపు రుదిరంపు త్రాగునాడైనా సంతోషం వన సంధి నిత్యంతం అత్తడిగన్ అపారముఖమన్ చేపిల్చినాడేయని సంతోషం వన సంధి చేయుదురే సంతోషం వన సంధి చేయుదురే రాయబారి చాలించి నిర్దోషం ఆయుష్మాన్ శాంతింపు లోకైకవిందుడకు నందనందుని హితోపదేశం గ్రహించి అప్రమత్తతో మెలగము ఆర్జించిన అన్నదమ్ములకు అర్థమైన భాగము పంచిపెట్టం పితామహ గురుదేవ తల్లిదండ్రులారా సభ్య మహాజనులారా నా క్షమము కోరి పలికిన హితవాక్యములకు నేను కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి నీవెంత తెలివితేటలతో ప్రసంగించినదో నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరాత్మను తెలుసుకోలేనంత జ్ఞానిని కాను. మా గురుదేవ సోదరుడు అని మా కుంతీదేవములను దూరం చుట్టమని సకల రాజనాంచనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించి తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటే పొరుగురికి నిజమేని పగవారికి సాటనిచ్చుతుంది. రాయబారి అయి వచ్చిన వాడు రారాజు ఆసనం నుండి లేచి నిల్చుట ఆచారము కథ కనుక నిన్ను ఉచిత రీతిగానే గౌరవించి తిని రాయబారి అయి వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆ పైన మా హితముల గ్రహింపక ఇంత ప్రహ్లాదముగా ప్రవర్తించి తిని ఇప్పుడు నేను సంధికి వడంబడినతో సౌజన్యములతో దయాదులుగా పాలపంచి ఇచ్చినట్ల లేక నీ వంజిగా వర్ణించిన వారి బల పరాక్రమాలకు వ్యతిరేకించినట్ల జూత కృత్యములను నిర్వహింపక
పాతక కృత్యముల తరంచితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధముల తంజిటకు తెగించితివి. ఐదూళ్ళి అని పరమ దుర్మార్గుడు రారాదని లోకములకే సాటనించితివి. నేనియుట ఈ శోచాల సామ్రాజ్యమున 5 ఊళ్ళు లేకపోవనా? ఇంద్రప్రస్థం, దృకప్రస్థం, జయంతం, వారణామతులతో కలిపి 5 ఊళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానం ఇచ్చినవి. ఆ నగరముల వారికి ఎట్లా కట్టి పెట్టగలను? ఇది సాధ్యమా? సంధికోసమ మార్గమా? అజీను కాక మా పినతండ్రి కుమారులకు భాగమేయమంటివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, ఇంద్రుడా, వాయువా, అశ్విని దేవతల? ఎవరు నాకు పినతండ్రి? శత శృంగ పర్వతమునందు పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగ భంగమ నడుచుటకు. నేనంత వెర్రివాడని అనుకుంటేవా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన మా గంగాధర భాగం మొదలుకున్నా బాట్లిక సోమదత్తలకు భాగమ లేదందవా? అందరి వచ్చిన అర్ధ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర, పాండురాజు ఇరువురు భాగస్వాములు కదా. ఆ పైన మేము నిర్గుణము, వారైదుగురం కలిపి 105 కామా. ఇంద్రము ఇంతలో 100 వేసుకున్నచ్చు. ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ ఇరుపక్క కురు సామ్రాజ్యమున ముక్కల చెక్కలు చేయుట దేశానికంత శ్రేయస్కరమా? ప్రజలందరూ ఒకే ఐకమత్యముగా ఒకే కుటుంబ కింద క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరాల పరాధీనమైనచో దానిపై హక్కులు శాశ్వతముగా తొలగున్న సత్యము నీ వేరంగవా. అందులోకే జూదంబులుగా ఈ నియమం పెట్టితే గాని మతి మాలి కాదు. అయినను జూదానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. ఒకటి ధర్మరాజు దాసోముక్తి, రెండవది 4 భర్తల దాసోముక్తి. అంతే కానీ తన దాసోముక్తి కోరను లేదు, మా తండ్రి గారు ఈయను లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారు నాడు రాజ్యమని కోరినట్లు మేము ఆ పంచాలిని కోరినట్టు తిరిగి వారు మాకు అప్పగించగలరా? సిగ్గులేక నిన్ను పంపవచ్చును కానీ ఎగ్గులేక నీవు అంగీకరించి రావచ్చునా? ఆ పండువేల విగ్రహకల్పన సంవత్సరేమి, ప్రచండ దౌర్జన్య పండితులేమి, హరివీర భయంకరులేమి, సంక్రమణ సమావేశం పడక 5 ఊళ్ళ పైకెట్లు దేహి దేహి ఏదిద్దురా? సమరము చేయరే బలము చాలిన 4 దోచనుంట తెరవారిచే కటకటం పడు చూచూరతుందురే. మమతయం గొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి నయ్యము తగునయ్యా. అవ్వ భూమి పతలందరూ నవ్వరటయ్యా సంధి చేసిన కృష్ణ. ఇంత ఏళ ఆ పండువేలకు వాడి సోది మోపినంత భూమి కూడా ఇదే తుది నిర్ణయం. సోదర దుశ్శాసన, మిత్రమా కర్ణ, మామ శగ్ని రాజేంద్ర, ఈ మాయల వారిని ఇక్కడ కట్టి బంధించండి. బంధింపుడు ఈ పాండవ దోతన పట్టవదల కాపో, బంధింపుడు ఈ పాండవ దోతన పట్టవదల కాపో, కరాన బిరాన విరోధి మతం బిగింపుడి బిగింపుడి బిగింపుడి, బంధింపుడు ఈ పాండవ దోతన పట్టవదల కాపోరా పోరాడండి. ఈ
ఇక్కడ బంధించండి. నన్న బంధించేదవా నన్న బంధించేదవా చిన్నోదనం నన్న బంధించేదవా నన్న బంధింపవా నీ చేతే మౌనా నన్న బంధింపవా నీ చేత ఊపనం అసరుతో రాజులో అలివిగానదే అసరుతో రాజులో అలివిగానదే నన్న బంధించేదవా బంధించండి. నన్న బంధించేదవా అండ పిల్ల బ్రహ్మాల పాలన దుఃఖ పాల పాలించలేదు అండ పిల్ల బ్రహ్మాల పాలన దూల పాలయించలేదు పాల మోక పాలేదు ఖర పాల పొలటిల్లేదు నన్న పల్లెదవా చియోదన నన్న పల్లెదవా అదర ఫలం భోగా నీ చేతేమోనో అదర ఫలం భోగా నీ చేతమోనో నిన్న బాధించేత నన్న పాలితో నిన్న గాజించేత నన్న పగాలి నన్ను పల్లి నన్న పల్లి మైక్ అట్లా పెట్టు.